హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దుర్గా, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా. సో రీసెంట్గా ఒక సర్వే అయితే బయటకు రావడం జరిగింది. ఆ సర్వే చూసిన తర్వాత చాలా మంది కూడా షాక్ అవుతుంటారు. ఎందుకంటే ఐపాక్ సర్వే, ఈ సంస్థ ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ప్రోగానే పనిచేస్తారు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి చెందిన వాళ్ళే వర్క్ చేస్తున్నారని కూడా అందరికీ తెలిసిందే. సో అలాంటి సర్వే నుంచి ఈసారి కూటమి గెలుస్తుంది అనేది బయటకు వచ్చింది. సో దాని గురించి ఇప్పుడు ఈ ఐపాక్ సర్వే ఏదైతే ఉందోనండి, ఇది సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి. అబ్బాయి చూసుకుంటాడు. మీకు ఇటీవలే గుర్తుంటే వైజాగ్ వేదికగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. చేసినప్పుడు ఒక ఆవిడ చాలా లెంగ్తీ క్వశ్చన్ అడిగింది. లెంగ్తీ క్వశ్చన్స్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇవ్వలేరు కదా. ఆవిడ ఏమడిగారంటే, మీరు రాజకీయాల్లోకి రాకముందు ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక మీ సంపద ఇంత పెరిగింది కదా, 780 కోట్లని మీరు ఇచ్చారు మీ అఫిడవిట్లోను, నేను కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ని, ఎట్లా ఇది సాధ్యమైంది, దీని గురించి చెప్పండి, మేము కూడా తెలుసుకుని మేమందరం కూడా గొప్పవాళ్ళం అవుతామని అడిగింది. అడిగితే ఆయనకు అర్థం కాలే. సో షీ స్టార్టెడ్ అగైన్ అండ్ అగైన్ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ అనమాట. ఆయన తెల్లబోయాడు. అప్పుడు ఈ ఐపాక్ అతను ఎవరు, ఈ భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను మైక్ తీసుకుని, మేడం నేను చెప్తానని ఏం చెప్పాడు తెలుసా అండి, మీరు గూగుల్లో సర్వే చేసుకోండి, గూగుల్లో కొడితే వస్తుంది, మీకు అందులో వివరాలు ఉంటాయని చెప్పాడు. ఇతను ఒక సోషల్ మీడియాని రన్ చేస్తూ ఐపాక్ ద్వారా ఉన్న వ్యక్తి అనమాట. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అతను ఎలాంటి వాడో. ఇప్పుడు అదే ఐపాక్ నుంచి మనకి ఒక సర్వే బయటకు వచ్చింది. మీరు అసలు షాక్ తినే సర్వే. ఎవరు? వైసీపీ వాళ్ళు. వైసీపీ ఇంతకాలం భ్రమల్లో ఉంది. ఇప్పటివరకు మీకు తెలిస్తే ఒక 11 సర్వేలు వచ్చాయండి. 11 సర్వేల్లో ఎక్కువ శాతం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళే షాక్ అవ్వాలా, టీడీపీ వాళ్ళు కూడా షాక్ అవ్వచ్చా? టీడీపీ వాళ్ళకి ఆల్రెడీ నెగ్గుతుంది. అక్కడి నుంచి వచ్చింది కదా మేడం. అదే నేను చెప్పేది. అదే అసలు షాక్ అవ్వక్కర్లేదు. తెలుగుదేశం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు విన్ అవుతామని ఒక ఇదిలో ఉన్నారు కాబట్టి అది పెద్ద షాక్ అవ్వదు. ఇప్పుడు వైసీపీకి షాకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల అండ్ కో, రోజా గారు, అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు, మహామహులు ఉన్నారు చూడండి. మన బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ షాక్ తోటి ఇదైపోయి ఉండాలి వాటికి. ఎందుకంటే ఇప్పటివరకు మనకు తెలిసి 11 వచ్చాయండి సర్వేలు. నిన్న ఆర్టీవీ సర్వే వచ్చింది. అది కూడా అంత తెలుగుదేశం కూటమికి ఎక్కువ హవానిచ్చింది. ఇవాళ ఒక అధికార పక్షానికి చెందిన ఒక సర్వే రావటం అనేది బహుశా విచిత్రమేమో రాజకీయాల్లో. ఇదొక వింతలు విడ్డూరాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. వీళ్ళు ఎలా ఇచ్చారంటే, ఎమ్మెల్యే సీట్స్ తీసుకుంటే తెలుగుదేశానికి 102 వస్తాయటండి, 18 జనసేనకు వస్తాయట. అంటే వాళ్ళు 21 సీట్లు కదా, వీళ్ళు 144కి 102 వీళ్ళకి, వాళ్ళకి 21 సీట్లకి 18 వస్తాయి. వాళ్ళకి 10 ఇచ్చారు. ఎవరికి? మన బీజేపీకి. అందులో 3 వాళ్ళు నెగ్గుతారట. సో టోటల్ 123 అని ఇచ్చింది ఐపాక్ సర్వే ఎమ్మెల్యే సీట్స్. ఇంకా ఎంపీకి వచ్చేసరికి వీళ్ళకి మొత్తం 25 కదండి. 25లో 6 ఎవరు? మన వైఎస్ఆర్సీపీకి వస్తాయట. అంటే అక్కడ 123 పోతే 125 వేసుకోండి అందాజా, 50 సీట్లే వస్తాయి అక్కడ వైసీపీకి ఎమ్మెల్యేవి. ఇక్కడ ఎంపీ సీట్స్ వచ్చి మొత్తం వీళ్ళు ఎంత 19 సీట్స్ వస్తాయట వీళ్ళకి. సో జనసేన 2 నెగ్గుతుంది 19లో, ఒకటేమో అనుకుంటా బీజేపీ, 3 పోతే 16 తెలుగుదేశానికి వస్తాయి. అది వాళ్ళు ఇచ్చిన సర్వే. సో వీళ్ళు 6 బీజేపీకి ఇచ్చినట్టున్నారు ఎంపీ సీట్స్, 2 జనసేన తీసుకుంది. సో 8 పోతే 17, 17లో 16 వస్తాయంటే చాలా బాగా వచ్చినట్టు. 100% ఆల్మోస్ట్ 98% వేసుకోవచ్చు మనం. సో ఈ రకంగా ఉందండి సర్వే. మనం ఏది చూసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి నెగిటివ్ కొడుతుందండి వైసీపీకి. వాళ్ళకి స్టార్ట్ విత్ ఎక్కడ జరిగిందంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నారంటే మీరు 96% ఆల్మోస్ట్ అయింది. గత 2019లో 1,00,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా అందులో వాళ్ళు 59% వేస్ట్ అయిపోయాయి. అందుకని ఈసారి వాళ్ళు ఏం చేశారంటే అవగాహన కల్పించారు. ఎందుకంటే 5 లక్షల ఓట్లు ఏకంగా 4.5 లక్షలు ప్రభుత్వ ఉద్యోగులండి. 50 వేలలో వీళ్ళెవరు? అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, ఇలా డిఫరెంట్ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. సో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు. ఇవాళ 96% అంటే వాళ్ళు ఎంత కసి మీద ఉన్నారో ఆలోచించండి.
ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళకి ఫిట్మెంట్ లేదు, పిఆర్సీ లేదు, రివర్స్ చేశాడు, వాళ్ళకి నెలకి జీతం లేదు ఫస్ట్. ఈసారి వాళ్ళు అనుకోకుండా నిన్న జీతం మాత్రం ఫస్ట్కి వేశారు, ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్ ఉందని. లేకపోతే ఇంతవరకు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో వాళ్ళకి జీతాలు పడ్డాయండి? అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఇది పెద్ద కనువిప్పండి. మీకు గుర్తుంటే 2019 ఎన్నికలకు ముందు ఈయన పాదయాత్ర చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. చేసినప్పుడు అందరికీ హామీలు ఇచ్చాడు కదా, బుగ్గలు పుణికి ముద్దులు పెట్టుకుని చంపేశాడు జనాల్ని. జనాలు కూడా చచ్చిపోయారు. ఈసారి అవేం చేయలేదు, పాదయాత్ర చేయలేదు, బస్సు యాత్ర చేసి జనాల్ని రక్షించాడు ఆయన. ఈ వికృత చేష్టలు ఏమీ లేవన్నమాట. ఓకే. సో అప్పుడు ఆ పాదయాత్రలో ఆయన హామీలు ఇచ్చాడు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీకు అది చేస్తా ఇది చేస్తా, అదేదో పాట ఉంది కదా, అంతర్నాడు ఇంతర్నాడే అని, అట్లాగా ఈయన చెప్పాడు బాగా. అది అయిపోయింది. 2019 ఎన్నికలు అవ్వగానే ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, సార్ మీరే మా దేవుడు అని కాళ్ళ మీద పడ్డారు. ఆల్మోస్ట్ అయిపోయింది. దేవుడు ఏం చేస్తాడు, వరాలు ఇవ్వడు కదా, చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే హుండీలో డబ్బులు వేసి వచ్చారు. వీళ్ళు రివర్స్ వీళ్ళు వెయ్యాలి, వీళ్ళకి జీతాలు రావు, వీళ్ళు హుండీలో డబ్బులు వేయాలి. అది జరిగే పని. ఇప్పుడు జరుగుతున్నది అది కదా, మొత్తం మీకు 5 ఏళ్లలో జరిగింది అదే. ఎవరు ఎంత ఇస్తారు, ఎంత తీసుకుందామని వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ ఊడ్చేశారు, తాకట్లు పెట్టేశారు. సెక్రటరీ తాకట్టు పెట్టిన ఒక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. ఇంకేం మిగిలిపోయాయో మనకు తెలీదు. మొత్తం ఊడ్చడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కనువిప్పు కలిగి వాళ్ళకి బుద్ధి వచ్చి ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ద్వారానే వాళ్ళు ఓట్ చేయాలని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళారనుకోండి, వైసీపీ వాళ్ళ ఆగడాలు మీకు తెలుసు. వాళ్ళు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ట్యాంపర్ చేస్తారు, ఈవీఎం మెషిన్స్. లేదు వాళ్ళ మనుషులుండి నువ్వు బలవంతంగా ఓటు వేయించవచ్చు, లేదు ఆల్రెడీ వీళ్ళ ఓటు వేరేవాడు వేసేసి కూడా ఉండొచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్. అంటే ఏది అసాధ్యం ఏమీ లేదు. ఎందుకంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఓట్లకు కొదవా చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలోనే ఇంతకాలంగా మనం సిఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలని అడుగుతున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే డీజీపీ వాళ్ళ మనిషే, సిఎస్ రెడ్డి కమ్యూనిటీయే, వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవాడు. తర్వాత నిన్నటి వరకు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా వాళ్ళ కమ్యూనిటీనే. తర్వాత మన రఘురామరెడ్డి వాళ్ళ కమ్యూనిటీనే. మొత్తం ఆయన కావాల్సిన వాళ్ళని తెచ్చుకున్నాడు కదా, ఎక్కడో కేంద్ర విధుల్లో ఉన్న వాళ్ళని డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు ఆయన. యాక్చువల్లీ వాళ్ళలో చాలా జూనియర్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళకు ఉన్నత పదవులు ఇచ్చి తీసుకొచ్చాడు ఆయన. సో వాళ్ళందరూ కూడా ఇంతకాలం స్వామి భక్తి చూపించుకున్నారు. ఇంక జవహర్ రెడ్డి అయితే చెప్పక్కర్లేదు, ఆయన అసలు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను ఎప్పుడో మర్చిపోయాడు. అలాగే మన డీజీపీ గారు కూడా ఐపీఎస్ అని మర్చిపోయాడు ఆయన. వీళ్ళందరూ సదా స్వామి సేవలో ఉంటారు. సో రేపొద్దున్న ఎలక్షన్స్లో డెఫినెట్గా వాళ్ళకి అది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమందంటే కొన్ని ఏమంటారు గొడవలు జరిగే ప్రాంతాలు గుర్తించి కేంద్ర బలగాలు పంపుతామని డిసైడ్ అయింది. ఏది ఏమైనా ఈసారి మాత్రం అసలు వైసీపీకి ఊహించింది ఏంటంటే ఐపాక్ సర్వే. ఐపాక్ వాళ్ళు ప్రతిపక్షం నెగ్గుతుంది అని చెప్పటం అనేది వింతే. సో ఇది ఎంత వింతైనప్పటికీ మేడం, ఇలాంటి ఒక విషయాన్ని బయటికి రానిచ్చారనే విషయం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జాగ్రత్త పడాల్సింది వాళ్ళే, జాగ్రత్త పడే ఉంటారండి. ఎనీథింగ్ మే పాసిబుల్ కదా. ఇప్పుడు హ్యాక్ చేసి తెచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళే రిలీజ్ చేశారని ఎందుకు అనుకుంటున్నారు? హ్యాకర్స్ రిలీజ్ చేసి ఉండొచ్చు. ప్రతి దాని మీద ఒక కన్ను ఉంటుంది కదా, అట్లా కన్నేసిన వాళ్ళు బయట పెట్టారు అంతే. ఆ దొంగలు ఎవరో మనకు తెలియదు.